ఈజీగా హెల్దీగా ఉండే ఫుడ్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను. వెల్కమ్ టు సుజీస్ భోజన కథలు. నేను చెప్పే విధంగా రెడీ చేసుకోండి. అన్ని రెసిపీస్ త్వరగా అయిపోతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు కందిపప్పు కనీసం 15 నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి. ఈ లోపల మనము కూరగాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. ఒక క్యారెట్, ఒక పెద్ద క్యాప్సికమ్ లేదా చిన్నవి 2, కొన్ని బీన్స్ కట్ చేసి పెట్టుకొని ఒక బాండీ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. అది లేకపోయినా ఏ ఆయిల్ అయినా యూస్ చేయవచ్చు. దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టు చేసి కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసి కలుపుకొని దీనిలో కొంచెం పెప్పర్, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని మగ్గిస్తే అదే ఫ్రై అవుతుంది. మీరేం నీళ్ళు పోయక్కర్లేదు, ఏది యూస్ చేయకండి. జస్ట్ స్టవ్ తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకున్నట్టయితే చాలు, అదే మగ్గిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయడానికి కూడా ట్రై చేయకండి. చాలు, ఆ 1 స్పూన్ ఆయిల్తోనే ఆ డిష్ ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే కంప్లీట్గా ఫ్రై చేయనండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెడతానండి. ఆ ఆవిరికి అవే ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందాక మనం కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దానికోసం మళ్ళీ మనము ఒక ఆకుకూర, టమాటో అండ్ మిరపకాయలు తీసుకొని రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే బచ్చల కూర యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఏ ఆకుకూర అయినా వాడచ్చు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఈ మీల్లో నేను ప్రోటీన్ కోసం ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఎగ్ బాయిలర్లో 2-3 మినిట్స్లో మనకి ఎగ్స్ రెడీ అయిపోతాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్ ప్లేస్లో ఆవకాడోని తినండి. మరిన్ని ప్రోటీన్ వెజ్ ఐడియాస్ నేను పోస్ట్ చేస్తానండి, కాంబోస్ అన్నీ. ఇప్పుడు మనము పెరుగుని రెడీ చేసి పెట్టుకుందాము. ఒక బౌల్లో పెరుగు తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెరుగు రెడీ అయిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో నుంచి నీళ్లు తీసి ఫ్రెష్ వాటర్ సరిపడినన్ని వేసుకోవాలి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర, టమాటో, పచ్చిమిరకాయలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు నేను పెట్టానండి. మనం పప్పుని ఎంతసేపు నానబెడితే, ఎక్కువసేపు నానబెట్టినప్పుడు మనకి విజిల్స్ ఎక్కువ అవసరం లేదండి. తక్కువసేపు నానబెడితే విజిల్స్ ఎక్కువ వచ్చే వరకు చూసుకోండి. అలాగే నీళ్ళు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మీరు. ఉడికిన పప్పుని మనం రుబ్బుకున్న తర్వాత తాలింపు కోసం మనము నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుందాము. దీనిలో నేను చింతపండు వేయలేదు. నేను 1/2 నిమ్మకాయ తీసుకొని పిండానండి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ కోసం స్టవ్ మీద బాండీ కానీ ప్యాన్ కానీ పెట్టి ఒక స్పూను నెయ్యి లేదా ఏదైనా కుకింగ్ ఆయిల్ వాడచ్చు. నేను ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. దీనిలో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసాను. కొద్దిగా వేగిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసానండి. 2 కాదు 3 పోసానండి. అలాగే దీనిలో సాల్ట్ వేసుకొని మనము రైస్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మొత్తం తగ్గించేసి మూత పెట్టి ఉడికించాలండి. హై ఫ్లేమ్లో ఎప్పుడూ ఉడికించకూడదు, తగ్గించే ఉడికించాలి. మీరు ఒకవేళ బియ్యం నానబెట్టాలి అంటే కందిపప్పు నానబెట్టుకున్నప్పుడు నానబెట్టుకోండి. స్టవ్ మాత్రం తగ్గించే కుక్ చేయండి, లేకపోతే అన్నం ఉడకదు. అన్నం రెడీ అయిపోయిన తర్వాత నేను ఇలా అన్ని రెసిపీస్ని చిన్న బౌల్స్లోకి అరేంజ్ చేసుకున్నానండి. ఒక కుకుంబర్ని కూడా యాడ్ చేశాను నేను. మీకు మరిన్ని వెజ్ కాంబోస్, నాన్ వెజ్ కాంబోస్, హెల్దీ రెసిపీస్ అన్నీ నేను పోస్ట్ చేస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు.